ఈరోజు మనం ఐబామ్మ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది పైరసీ. ఆ పైరసీ వెబ్సైట్ వెనుకున్న ఒక పెద్ద సైబర్ క్రైమ్ కథ గురించి మాట్లాడుకుందాం. ఇందులో టెక్నాలజీ ఉంది, అహంకారం ఉంది, ఇంకా కొన్ని కోట్ల రూపాయల నష్టం కూడా ఉంది. అవును, అసలు పాయింటిదే. ప్రపంచంలో ఎక్కడో ఒక మూల కూర్చుని పోలీసుల్నే సవాల్ చేస్తున్న ఒక డిజిటల్ దెయ్యాన్ని పట్టుకోవటం ఎలా సాధ్యం? ఏళ్ల తరబడి చట్టానికి దొరక్కుండా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకోవటానికి అధికారులు ఎలాంటి ప్లాన్ వేశారో చూద్దాం. సరే, మరి కథను మొదటినుంచి కాకుండా డైరెక్ట్గా క్లైమాక్స్తోనే మొదలుపెడదాం. అసలీ కథ ఎక్కడా ఎలా ముగిసిందో ముందు చూద్దాం. కూకట్పల్లి, హైదరాబాద్, నవంబర్ 15, 2025. ఈ తేదీ, ఈ ప్రదేశం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా కీలకం. ఎందుకంటారా? ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక పెద్ద చేజ్ ఇక్కడే మన హైదరాబాద్లోనే ముగిసింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతని పేరు ఇమ్మడి రవి. ఈ మొత్తం ఐబొమ్మ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇతనే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టాడో లేదో సైబరాబాద్ పోలీసులు పక్కా స్కెచ్తో అతన్ని అరెస్ట్ చేశారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వేటకి అక్కడతో ఫుల్ స్టాప్ పడింది. సరే, అరెస్ట్ అయితే చేశారు. కానీ ఈ అరెస్టు ఎందుకు అంత పెద్ద విషయం? అది అర్థం కావాలంటే మనం ముందుగా ఐబామ్మ అనే ఈ పైరసీ సామ్రాజ్యం ఎలా నడిచిందో లోతుగా చూడాలి. చాలామందికి ఐబొమ్మ గురించి తెలిసే ఉంటుంది. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీని కోట్లలో నష్టపరిచిన ఒక వ్యవస్థ. కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యిందో లేదో కొన్ని గంటల్లోనే హై క్వాలిటీ ప్రింట్ ఫ్రీగా ఈ సైట్లో వచ్చేసేది. ఇది ఎంత పెద్ద దెబ్బో కదా! అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగేదంటే, ముందుగా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. వెంటనే రవి నెట్వర్క్ ఆ సినిమా ప్రింట్ని ఇల్లీగల్గా సంపాదిస్తుంది. తర్వాత దాన్ని ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్స్కి అప్లోడ్ చేసి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా అందరికీ ఫ్రీగా పెట్టేసేవాళ్లు. చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా పక్కాగా పకడ్బందీగా జరిగే ఆపరేషన్ అన్నమాట. ఇన్ని రోజులు అతన్ని పట్టుకోవడం ఎందుకు అంత కష్టమైందంటే, అతను ఈ మొత్తం వ్యవహారాన్ని ఇండియాలో కూర్చుని నడపలేదు. ఎక్కడో కరీబియన్ దీవుల్లాంటి దేశాల నుంచి ఆపరేట్ చేసేవాడు. అంటే మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉండి రిమోట్ సర్వర్ల ద్వారా ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేసేవాడనమాట. అందుకే ఇన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఓకే, రవి అక్రమంగా సంపాదిస్తున్నాడు. కాని దానివల్ల ఇక్కడ మన తెలుగు సినిమా పరిశ్రమ ఎంతలా నష్టపోయిందో ఆ నష్టం లెక్కలిప్పుడు చూద్దాం. 3 కోట్లు! ఇది పోలీసులు రవి బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేసిన డబ్బు మాత్రమే. ఆలోచించండి, కేవలం ఒక వ్యక్తి పైరసీ ద్వారా ఇంత సంపాదించాడంటే ఇక మొత్తం ఇండస్ట్రీకి ఎంత పెద్ద నష్టం జరిగుంటుందో ఊహించుకోవచ్చు.